దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషంలో మనం విందాము. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైన సందేశము. మన మధ్యలో ఉన్న బిషప్ డాక్టర్ మాథ్యూ మీగర్ గారు, వారు గ్రేస్ టెలివిజన్ వారి ఫౌండర్. మరి వారు మన మధ్యలో ఉండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటం మనకి చాలా సంతోషము. మరి దేవుడు వారి పరిచర్యను వారి యొక్క పరిచర్యను దేవుడు ఆశీర్వదించాలని, మరి వారి యొక్క సందేశాన్ని, దేవుని సందేశాన్ని ఇవ్వగలరని ప్రార్థిస్తూ వారిని ఆహ్వానిస్తున్నాము. మనందరం చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరికి ఆకలి అవుతున్నట్టుంది. మరి వేదిక మీద అలంకరించిన ఆ దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో, మన సన్నిధిలో ఉన్నందుకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ, అలాగే మన మధ్యలో పాస్టర్ గారులు, మరి నాకు చాలా మంచి పరిచయమైన రెవరెండ్ ఇజ్రాయెల్ గారు, రాజు గారు, స్థానిక పాస్టరు, మరి బోర్డ్ మెంబర్స్, ఇక్కడ అందరి పేర్లు నాకు తెలియదు. ప్లస్ మీరందరూ మరి దేవుని పేరట వందనాలు జరుపుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవునికే మహిమ, ఘనత, స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని చూసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని యొక్క స్వరాన్ని మన హృదయంలో దేవుడు మనతో మాట్లాడి మన జీవితాలను ఆయన స్వరూపంలో మార్చాలని ప్రార్థన చేస్తాం. ప్రభువా తండ్రి, నీ కృప ద్వారా నాతో, మాతో, నీ ప్రత్యక్షత ద్వారా నీ రూపంలో మమ్మల్ని మార్చమని, నీ ప్రత్యక్షత ద్వారా మమ్మల్ని నడిపించమని, అంధకార చీకటి శక్తులను యేసునామములో బంధించి, ప్రభువా నీ యొక్క స్వరాన్ని క్లియర్గా, ఫోకస్డ్గా, డిస్టర్బెన్స్ లేకుండా వినేలాగిన మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఎంతమంది ఉపవాసం ఉన్నారు ఇవాళ? బ్రదర్, I want to honor your commitment for Jesus. I want to acknowledge Jesus is recognizing you for all the things that you are doing. హైదరాబాద్ నుంచి వచ్చిన సహోదరుడు, కెన్ యూ ప్లీజ్ స్టాండ్ అప్? అలా తిరగండి కొద్దిగా. ఈ బ్రదర్ మేము ఎప్పుడు కలవలేదు, సోషల్ మీడియాలో కలుస్తూ ఉంటాము. I really appreciate God is recognizing your boldness, for your courage, for standing for Jesus. Okay? Because you recognize Jesus, Jesus recognizes you. Thank you. God bless you. Okay. నేను మర్చిపోయినా అనుకున్నారా? ఎంతమంది ఉపవాసం చేస్తున్నారు ఇవాళ? వెరీ నైస్. వీళ్ళందరూ ప్రార్థన పరులు, ఉపవాసం చేసేవాళ్ళు, ఈ యొక్క స్థానిక సంఘానికి చెందిన వారు అనుకుంటున్నాను నేను. మీరందరూ మరి ఉపవాసం చేయకపోతే తప్పని అంటలేను. పిల్లర్స్, ఈ యొక్క సంఘానికి మరి మన పాస్టర్ రాజు గారు ఎంత మంచి పెద్ద పెద్ద పిల్లర్స్, ఈ పిల్లర్స్ చూస్తే ఒక 20 అంతస్తులు పోయేటట్టు ఉన్నాయి మీదికి. అంత స్ట్రాంగ్గా దేవుని యొక్క పునాదిని వేసి మరి ఈ మంచి సంఘానికి ఒక బలము ఇచ్చి, ఈ బలంతో పాటు ముఖ్యంగా ఈ ప్రార్థన పరులు ఈ యొక్క సంఘానికి ఒక ఫౌండేషన్. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు అడిగినానంటే, ఉపవాసము మరి ఎంతమంది ఉన్నారు అని అడిగిన కారణానికి, వాక్యంలో చూసుకున్నట్లయితే ఎప్పుడు కానీ మన ఇజ్రాయేలు, మనమంతా తెలంగాణలో ఉన్నాం కదా, జగిత్యాల్, అందుకే తెలంగాణ భాషలో మాట్లాడతాను నేను. మాట్లాడాలా? అర్థమవుతుంది కదా మనకు? వెరీ గుడ్, వండర్ఫుల్. నేను యాక్చువల్గా హైదరాబాద్లో జీసస్ వే ఇంటర్నేషనల్ అని ఒక సంస్థ 29 సంవత్సరాల నుంచి నడిపిస్తూ ఉన్నాను.
దాంట్లో అనేక సంఘాలు, అనేక పాస్టర్స్ నేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్గా, గ్లోబల్ ఇండిపెండెంట్ పాస్టర్స్ ఫెలోషిప్కి చైర్మన్గా, గ్రేస్ టీవీ శాటిలైట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇంగ్లీష్ ఓన్లీ ఛానల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ 13 years నుంచి నడిపిస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా అనాథ ఆశ్రమము స్కూలు ఆ పిల్లలకు ఫ్రీగా గట్కేసర్లో మరి అన్నోజిగూడలో జరుపుతూ ఉన్నాను. మీ ప్రాంతం నుంచి చాలామంది పిల్లలు నా దగ్గర ఉన్నారు. సో ఈ ప్రాంతానికి నాకు చాలా అటాచ్మెంటు, ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఉన్నారు కాబట్టి. మరి ఎవరికన్నా అనాథ పిల్లలు, ఒక్క అమ్మ, ఎవరన్నా వన్ పేరెంట్, అమ్మ కానీ లేరు, నాన్న కానీ లేరు, ఇద్దరు లేరు అంటే కూడా మరి పాస్టర్ గారిని మీరు కలిసి నా డీటెయిల్స్ తీసుకొని, ఇజ్రాయెల్ పాస్టర్ గారిని లేదంటే రాజు పాస్టర్ గారి దగ్గర నా డీటెయిల్స్ ఉన్నాయి, తీసుకొని మీరు ఒక జీవితానికి మరి ఒక దారి చూపించిన వారు అవుతారు. కాబట్టి ఆ విషయము వాక్యంలో వెళ్ళక ముందు చెప్పాలని అనుకున్నాను. సో మన గ్రంథంలో చూసుకున్నట్లయితే మనము దేవుని యొక్క ఆలయము లేదనంటే దేవునికి ప్రతిష్ఠ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఉపవాసంగా ఉంటుండే. అందుకే ఆ ప్రశ్న అడిగిన నేను. ఈరోజు మన ఎంత బ్యూటిఫుల్ మందిరము, రాజుగారు ఎన్నో మందిరాలు డిజైన్ చేసిండ్రు. చాలా బ్యూటిఫుల్ మందిరం కదా. యాక్చువల్గా మనం అంతా ఇంత హాయిగా కూర్చున్నాం, మంచి ఫ్యాన్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, లైవ్ నడుస్తూ ఉంది, మంచి మంచి దైవజనులు, ప్రార్థన పరులు అందరూ కూర్చున్నారు. కానీ మనం ఇక్కడ కూర్చోవద్దు. తెలుసా మీకు? ఒక వాక్య భాగం చదువుకున్న తర్వాత మీకే అర్థమైతే ఎందుకు కూర్చోద్దు అనేసి. 1 దినవృత్తాంతములు 5:13, 2 దినవృత్తాంతములు 5:13, 13 నుండి ఎండ్ వరకు చదువుదాం. వారితో కూడా బూరలు ఊదే యాజకులు, ఇక్కడ కీబోర్డ్ వాళ్ళు, మరి బృందము, కోరస్, క్వాయరు, వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇక్కడ ఎందుకు చెల్లిస్తున్నారంటే ఆలయము ప్రతిష్ఠ నడుస్తూ ఉంది. అక్కడ డెడికేషన్ ఆఫ్ ద టెంపుల్, ఆలయ ప్రతిష్ఠ నడుస్తూ ఉంది. అక్కడ బూరలు, మనలాంటి యాజకులు, మనలాంటి దేవుని నమ్మిన ప్రజలు బూరలు ఆరాధన చేస్తా ఉన్నారు. చేసినప్పుడు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. యెహోవా ఎంత దయ కదా. ఇది చూస్తున్నాం. యెహోవా దయ చూడాలా మీరు? ఇగో మీ చుట్టుపక్కల ఇట్లా తిరిగి చూడండి. ఇదంతా యెహోవా దయ. ఆ దయను బట్టి మనం ఇంత పెద్ద మందిరం మనం నిర్మించినము. యెహోవా దయాళుడు, ఆయన కృప ఓన్లీ బై హిస్ గ్రేస్, నాట్ బై ఎనీబడీస్ హెల్ప్. ఎవరో మాకు ఇంత పెద్ద దాతలు, ఇంతమంది వెనకాల ఉండి మాకు సపోర్ట్గా ఉన్నారు, రాజకీయ నాయకులు మాకు సాయం చేసినారు, మాకు పాస్టర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మా అండదండ ఉన్నారు కాబట్టి ఇంత స్థాయికి వచ్చినామని కాదు. గ్రేస్ హ్యాస్ బ్రాట్ us so far. ఓకే, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండుకుందంట. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. ఇక్కడ బిషప్ గారు, కీబోర్డు, క్వాయర్ మెంబర్స్ మరి ఎవ్వరు కూడా ఆ టైంలో నిలబడలేకపోయినరంట. అక్కడ డెడికేషన్ సర్వీస్ జరగలేదు. హల్లెలూయా.
హల్లెలూయా. అలాంటి సర్వీస్ కావాలా మనకు? లేకపోతే ఇక్కడ కూర్చొని ఎప్పుడు అన్నం పెడతారా, ఎప్పుడు మనం తొందరగా అయిపోతుందా అనే సర్వీస్ కావాలా? ఈ రోజులల్లా దేవుడు ఆ మేఘాన్ని కుమ్మరిస్తాను అని ఆ మేఘం కొరకు దేవుడు మనకు ఈ యొక్క ఆలయం ఇచ్చిండు. ఈ ఆలయములో దేవుని మేఘము, దేవుని మహిమ, దేవుని గ్లోరీ అనేది దేవుని యొక్క వాగ్దానము. హల్లెలూయా. హల్లెలూయా. 1 రాజులు 8:11, 1 Kings 8:11. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. యాజకులు నిలవలేకపోయినరంట. అంటే నిలబడకుండా ఎక్కడ పోయినరు వాళ్ళు? దే కుడ్ నాట్ కంటైన్ ఆ దేవుని మహిమను. వారు ఎక్స్పీరియన్స్ చేయలేక, వారు మాట్లాడలేక, వారి యొక్క దేవుని యొక్క సన్నిధి ఎంత స్ట్రాంగ్ ఉండే అంటే ఎవరు కూర్చోలేదంట, ఎవరు నిలబడలేకపోయినరంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు దేవుడు ఈ జగిత్యాల్లో క్రైస్ట్ చర్చికి ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఓకే, మనం అంతా డెడికేషన్ చేస్తా ఉన్నాము, హడావుడిలో ఉన్నాము, కానీ దేవుని యొక్క వాగ్దానం ఏమంటున్నాడు అంటే, ఈ ప్రదేశంలో మీరు ఇంత మంచి పెద్ద చర్చ్ అని అనుకుంటున్నారు, కానీ మీరు ఈ వాగ్దానాన్ని మీరు స్వాధీనపరచుకుంటే ఈ చర్చ్ సరిపోదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పాస్టర్ గారు ఇంకొక పెద్ద పెద్ద డిజైన్ చేయాలా? ఎందుకు అని అంటే, ఎవరెవరైతే ఈ ప్రార్థన పరులు ఉన్నారో, ప్రార్థన పరులు లేరో, వాళ్ళు ప్రార్థన పరులుగా అయినట్లయితే ఆ మేఘ స్తంభము వచ్చి మన మధ్యలో ఆవరించినప్పుడు ఎవ్వరు కూడా మెసేజ్ వినరు, వర్షిప్ నడవదు, టెస్టిమనీస్ ఉండవు, ఏది జరగదు. ఆటోమేటిక్గా దేవుని సన్నిధి మిమ్మల్ని స్వాధీనపరచుకొని దేవుడే స్వయాన మీతో మాట్లాడి మీ జీవితాలు మార్చి, మీ జీవితాల ఉన్న కష్టాలను మార్చి మిమ్మల్ని ఒక అద్భుత రీతిగా దేవుడు కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తాడని చెప్పి ఈ వాగ్దానం ఈ సంఘానికి ఈరోజు ఇస్తున్నాడు దేవుడు. పొందుకున్న వారు అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. దేవుని యొక్క పాత నిబంధనలో, ఓకే, పాత నిబంధనలో ఈ స్టాండర్డ్ సార్, అది పాత నిబంధన కదా, కొత్త నిబంధన ఎక్కడ సార్ ఆలయం? 1 Corinthians 6:19, 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీ దేహము. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అందరూ అనుకుంటున్నారు, అబ్బా ఎంతో మంచి చర్చ ఇచ్చింది దేవుడు అని. ఇక్కడ కూర్చొని యేసు ప్రభువును తెలుసుకున్న వారు, సొంత రక్షకునిగా తెలుసుకున్న వారు అందరూ ఇక్కడ కనీసం ఒక 700-800 మంది ఉంటారేమో. ప్రతి ఒక్కరూ ఎవరంట? దేవుని ఆలయమై ఉన్నారు. చెప్పండి, ఐ ఆమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఐ యామ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అయ్యో వినిపిస్తలేదు శబ్దం, ఆకలి బాగా అవుతున్నట్టుంది. నేను తినలేదు, హైదరాబాద్ నుంచి వస్తున్నా, నిన్న రాత్రి తిన్నా, ఇంత గట్టిగా మాట్లాడుతున్నా, వారం రోజుల నుంచి నా గొంతు పడిపోయింది, అయినా మాట్లాడుతున్నా. మరి మీరు అందరూ బ్రేక్ఫాస్ట్, లంచ్, మళ్ళీ మధ్యాహ్నం 2-3 టీలు కొట్టేసిన వాళ్ళు. ఐ ఆమ్ ద టెంపుల్ ఆఫ్ జీసస్ అని చెప్పండి. ఐ యామ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నేను యేసుక్రీస్తు యొక్క మందిరము. నేను యేసుక్రీస్తు యొక్క మందిరము. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మందిరంగా మారుతావో అప్పుడు దేవుని తేజస్సు, దేవుని మహిమను, దేవుని అభిషేకాన్ని, సూపర్ న్యాచురల్ అనుభవాన్ని మనమందరము ఎక్స్పీరియన్స్ చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది కావాలి? అది చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టడం కాదు, దేవుడు అది చేస్తాడు మీలో. చప్పట్లు కొట్టిన వాళ్ళకి అందరు చేస్తాడు. అది చేస్తే ఏమవుతుంది తెలుసా? ఆకలి ఇవ్వదు, రాత్రి పడుకోవు, ప్రార్థన ఆపవు, బైబిల్ చదవడము ధ్యానించడం ఆగదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని తేజస్సు, దేవుని మహిమ కావాలా? నేను దేవుని ఆలయము, దేవుని సంఘము, నేను దేవుని యొక్క హోలీ టెంపుల్ అన్నవాళ్ళు, అది కావాలా అన్నవాళ్ళు ఇప్పుడు చప్పట్లు కొట్టండి.
ఈ రోజు రాత్రి నుంచి కథ మొత్తం మారిపోతుంది. దేవుడు మీ కథను మార్చడానికి మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఈరోజు నేను డ్యూటీ పోతే ఎంత బాగుంటుండే, ఆఫడే అన్న పెట్టొస్తే ఆఫడే మనకు వస్తుండే కదా అని అనుకుంటారు. కానీ మీ జీవితంలో కథ మొత్తం హాఫడే కాదు, కథ మొత్తం ఎంటైర్ జీవితంలో మార్చేస్తా అని చెప్పి దేవుడు ఈరోజు మీకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక. ఓకే, మళ్ళొకసారి చదవండి సిస్టర్, అది 1 Corinthians. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. నువ్వు నీ సొత్తు కాదు. మా మమ్మీ అన్నది, మా డాడీ అన్నాడు, మా డాడీ వద్దంటుండు, మా మమ్మీ కాదు. నువ్వు నీ సొత్తు కాదు. యేసుక్రీస్తు శిలువ మీద రక్తము చిందించి నిన్ను కొన్న దేవాది దేవుడు యేసు ప్రభు. నిన్ను పాత నిబంధనలో జస్ట్ ఒక్క రోజుకి కొన్నిసార్లు మహిమ, మోషే ఉన్నప్పుడు ఆ మేఘం దిగుతూ ఉండే. మోషే తర్వాత ఎన్నో సంఘటనలు అయినాయి. ఒకసారి అలా వచ్చి, సంవత్సరానికి ఒకసారి అట్లా వచ్చి ఎల్లిరం కట్టినప్పుడు ఆ మేఘము రాగానే అందరు చాలా హ్యాపీగా అయిపోయాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నీ యొక్క ఈ సొత్తును కొన్న సొత్తు దేవుడు రక్తం ద్వారా దినం 24 hours ఆ మేఘస్తంభము నీలో నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావంట. ఆ మేఘస్తంభము నువ్వు ఎక్కడ పోతావో అక్కడ ఆ మేఘస్తంభము నీతో పాటు వస్తూ ఉంటుందంట. వచ్చినప్పుడు ఆ మేఘస్తంభము ఇతరులను తాకి, ఆ తాకిన వ్యక్తి కూడా దేవుని యొక్క తేజస్సుని, దేవుని యొక్క గ్లోరీతో మార్చబడి ఆయన జీవితంలో నువ్వు ఉప్పుగా, ఒక కాంతిగా వాళ్ళ జీవితాలను మార్చే శక్తి దేవుడు మీలో నేను ఉన్నాను. నీ యొక్క బాడీ, నీ యొక్క శరీరం, ఓకే, నీ యొక్క శరీరము ఆయన ఆలయంగా మార్చేసిండు. అది దేవుడు మరి పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్నటువంటి తేడా. మనము సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ 1 year డెడికేషన్, 10 years డెడికేషన్, 25 years డెడికేషన్కి అవసరం లేదు. ఎవ్రీ డే ఇట్ ఈస్ ఎ డెడికేషన్ ప్రాసెస్ ఫర్ అవర్ లైఫ్స్, ఇండివిజువల్ డెడికేషన్ ప్రాసెస్. ఇక్కడ 30 సంవత్సరాల కింద ఉన్నవారి చేతులు లేపండి. 30 years బిలో. అంకిల్ మీరు 70 కనిపిస్తున్నారు. 30 years బిలో అంటే మంచిదే, వాళ్ళు లేపినట్లయితే. చాలామంది లేపుతలేరు అంటే మీరు అందరూ వండర్ఫుల్. బియాండ్ కాదు, చాలామంది లేపుతలేరు ఇక్కడ. ఎందుకు లేపమంటున్నా అంటే, ఈ 30 సంవత్సరాల కింద ఉన్నవారు, వారికి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చి ఈ తేజస్సును ఈ యొక్క ప్రాంతంలో, రాష్ట్రమంతా, దేశమంతా ఎలా దాన్ని విస్తరించాలా అనే ఒక దర్శనాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. అందుకే అడిగిన, 30 years బిలో ఎవరైతే ఉన్నారో వారి చేతి లేపండి అని. మత్తయి సువార్త 28, Matthew 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఓకే, ఇక్కడ ఎంతమంది దేవుణ్ణి నమ్ముకున్న వారు ఉన్నారు? ఎంతమంది దేవుణ్ణి నమ్ముకున్నారు? చేతులెత్తి. ఆ బ్రదర్ అయితే బోర్డు ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు, గల్లీలు ఎక్కడ పోతాయి కూడా బోర్డు పెట్టుకొని. అట్లా అసలు మన అందరం బోర్డులు పెట్టుకోవాలా? బ్రదర్ ఉన్నాయి ఎక్స్ట్రా బోర్డ్స్ ఏమైనా? అందరికీ కావాల్సిన అందరికి ఇచ్చేయండి. ఆ బోర్డు పెట్టుకుంటే నువ్వు గ్రేటెస్ట్ మైటీ అనాయింటింగ్ యూ విల్ క్యారీ. మనం అందరం నమ్ముకున్నాం యేసు ప్రభుని. నమ్ముకొని ఆ ఆలయము, ఆ మహిమ మనలో ఉంది. ఆ మహిమను యేసుప్రభు ఏమంటుండనంటే, నువ్వు నమ్ముకున్నావు నన్ను, వండర్ఫుల్, కానీ నువ్వు ఏం కావాలంటున్నాడు అక్కడ? హీఈస్ నాట్ ఆస్కింగ్ యూ టు బీ ఎ బిలీవర్.
ఫస్ట్ ప్రాసెస్, నీలో నేను నిన్ను కొనుక్కున్నాను నా రక్తం ద్వారా, నిన్ను ముద్రించినాను, నీలో నేను నివసిస్తున్నాను పరిశుద్ధాత్మ ద్వారా. నువ్వు నీ సొత్తు కాదు, మీ మమ్మీ సొత్తు కాదు, మీ డాడీ సొత్తు కాదు. భూమి సృజించక మునుపే నిన్ను రూపించి మీ అమ్మ గర్భంలో పంపించి ఒక ప్లాన్ అండ్ పర్పస్తో ఈ భూమి మీద నిన్ను పంపించినాను. నువ్వు గవర్నమెంట్ జాబ్లో పనిచేయాలని పంపించలే, నువ్వు పెళ్లి చేసుకోవాలని పంపించలే, కాలేజ్ ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంబీబీఎస్ చేయాలని పంపించలే. నీ మొట్టమొదటి ఉద్దేశం ఏంటనంటే యు ఆర్ మై డిసైపుల్. నిన్ను నేను ఆలయంగా చేసినాను కాబట్టి నువ్వు నమ్మిన ఓకే, నమ్మి అక్కడ ఉండడం కాదు. ఎంతమంది క్రైస్తవ మతంలో ఉన్నారు? క్రిస్టియానిటీ మతంలో యేసు ప్రభు హేట్స్ క్రిస్టియన్ రిలీజియన్. తెలుసా మీకు? బిషప్ గారు మీరు ఇట్లా అంటే ఎలా అంటున్నారా? యేసు ప్రభు కొడలతో తీసుకొని కొంచెం చర్చిలో వచ్చింది తెలుసా? ఆ సంఘటన తెలుసు కదా? ఎందుకు వచ్చిండు? మతము పాటించే వారి కోసము వారిని అందరిని బయటికి పంపిణీకి వచ్చిండు. క్రైస్తత్వము మతం కాదండి. మతము డివిజన్ తెస్తుంది. మతము క్రోధము, అసూయ, కోపము తెస్తుంది. క్రైస్తత్వము నీకు యేసు ప్రభుకి రిలేషన్షిప్, మతం కాదు. మతము వరల్డ్ వైడ్. యేసు ప్రభు రాకముందు పెద్ద వార్ జరిగేది దేని కొరకు తెలుసా? మతం యుద్ధం జరుగుతుంది. మతం, ఈ మతం, ఆ మతం, ఆ మతం, అంతే. ఆ మతం కొరకు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మత్తయి సువార్తలు మనం చూసుకున్నాము 24వ అధ్యాయంలో, అవి కూడా జరుగుతాయి. ముఖ్యంగా మతం. ఈరోజు నేనేం చెప్పదలుచున్నాను అంటే, మనం అందరము యేసు ప్రభుని నమ్ముకొని మనము ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాము అని అంటే, యేసు ప్రభు ఎర్ర అక్షరాలలో చెప్పిండు అక్కడ, రెడ్ లెటర్స్. పౌలు, పేతురు, యోహాను వాళ్ళు కాదు, స్వయాన యేసు ప్రభు ఏమంటున్నాడంటే, బిలీవ్ అండ్ బి బ్యాప్టైజ్డ్ అండ్ బికమ్ ఎ డిసైపుల్ అంటున్నాడు. శిష్యులుగా కావాలా? వితౌట్ బీయింగ్ అ డిసైపుల్ యూ కెన్ నాట్ possess the glory of God. యేసు ప్రభు శిష్యుడుగా నువ్వు కాకపోతే నువ్వు దేవుని తేజస్సును, దేవుని మహిమను ఎక్స్పీరియన్స్ చేయలేవు. మీ జగిత్యాల్లో ఉన్న పిల్లలు, మంచిర్యాల్లో ఉన్న పిల్లలు మా దగ్గర ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు. యూట్యూబ్లో మీరు చూడొచ్చు, గ్రేస్ టీవీ ఇండియా అని కొడితే షార్ట్స్ ఉంటాయి అక్కడ. ఆ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు యాక్చువల్గా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు లైవ్లో ప్రార్థన చేస్తున్నారు నా కోసం, వాళ్ళు చూసుకుంటా. ఎందుకు తెలుసా? ఆ పిల్లలు ఆ మహిమను దినాము వారు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నమ్మి ఊరుకోలే. నాకు దేవుడు యేసయ్య కావాలి అని వారు ప్రతిదినము ఆరాధన నడిచినప్పుడు వాళ్ళు ఏడ్చి చేతులు పట్టుకొని యేసయ్యా 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 అని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. నాకే అర్థం కాదు ఆ చిన్న పిల్లలకు ఎందుకు ఏడుపు వస్తుంది అని. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ ఈ చిన్న చిన్న పిల్లలు. నిన్నటి ఒక చిన్న పిల్లోడు వచ్చిండు, వాడు 2nd క్లాసు, మిఖాయలు గబ్రియల్ అంట. సార్ ఎవరో మిఖాయల్ అని వినిపించింది నాకు. ఆ మిఖాయల్ అంట ఇట్లా నిలబడ్డాడు, పెద్దగా ఉన్నాడు సార్, తెల్లగా ఉన్నాడు. మిఖాయల్ అంట ఆయన పేరు, నిలబడ్డాడు. నేనన్నా ఏంట్రా బాబు, ఏంటి ఇక్కడ రా అని. వాడు మళ్ళీ డ్రాయింగ్ చేసిండు బుక్లా. వాడికి వచ్చిన కంప్లీట్ దర్శనము. వాడు ఒక్కడే కాదు, మా దగ్గర అందరు కూర్చుంటే నన్ను చూస్తూ ఉంటారు, కానీ ఏమేమో చూసి డ్రాయింగ్లు చేస్తూ ఉంటారు. బుక్లలో ప్రార్థన నడుస్తూ ఉంటుంది, డ్రాయింగ్లు చేస్తూ ఉంటారు. ప్రార్థన తర్వాత వచ్చి చూపిస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే, వాళ్ళు నాకు యేసుప్రభు కావాలా, యేసయ్య కావాలా, నాకు మహిమ కావాలా, నాకు ఆ శక్తి కావాలా
అని వారు ఆకలితో, మా కథ ఇలా ఉంది, కానీ యేసయ్య నా తండ్రి, నా తండ్రికి నా జీవితం మార్చే శక్తి ఉంది, నా కథ మార్చే శక్తి ఉంది, నాకు మమ్మీ లేదు, డాడీ లేదు, నా జీవితం ఎలాగో ఉంది, కానీ యేసయ్య నా జీవితాన్ని మార్చే శక్తి ఉందని చెప్పి ఆ పిల్లలు 100 మంది అండి. నేను ఏదో నా పిల్లలను గొప్ప చెప్తలేను, వాళ్ళని చూస్తే ఏడుపు వస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే నిన్న నైట్ చూస్తా ఉన్నా, ఒక చిన్న పిల్లోడు, 2nd క్లాస్ పిల్లోడు, వాడు ఒక 15 వర్సులు రాసిండు. నేనే షాక్ అయిపోతున్నా, అసలు వాడికి ఏమొస్తుంది, ఏం రాస్తున్నాడు అని. ఆకలి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసి నుండి ఒక శిశువుగా మారిపోతావు కదా, అప్పుడు నీ జీవితంలో ఆ గ్లోరీ, ఈ మహిమ, ఈ మందిరములో వచ్చే మహిమ, పాత నిబంధనలో వచ్చిన మహిమ నీలో నుండి వెలుగై బయటికి వస్తూ ఉంటుందండి. అది దేవుడు మీకు ఒక వాగ్దానంగా ఇస్తా ఉన్నాడు. మరి ఎంతోమంది ఈ కాలంలో, ముఖ్యంగా 30 సంవత్సరాల కింద ఉన్నవారి ఈ యొక్క శిష్యరికము, డిసైపుల్షిప్, మనము ఎందుకు డిసైపుల్గా అయితలేరు ఈ మధ్యకాల సమయంలో? చాలామంది యవనస్తులను చూస్తున్నాను, మన క్రైస్తవ యవనస్తులు చూస్తూ ఉన్నాను, నా దగ్గరకు వస్తూ ఉంటారు అడ్మిషన్స్కి, దానికి దీనికి. వారిలో ఏంటి నాన్న నువ్వు ఏ చర్చికి పోతావు అని అంటే, మేము చర్చికి పోము అంటే, మీరు పాస్టర్ గారు రెఫరెన్స్ చేసి పంపించారు కదా అని అంటే, అవును పంపించిండ్రు. చర్చికి పోరా? పోము. మరి ఏం చేస్తారంటే, ఏం చెయ్యం. దేవుని ఒక శిష్యరికములో శిష్యులుగా కావాలి అని అంటే మీరు సంఘానికి రండి, సంఘానికి రావాలా. చాలామంది ఈరోజు రేపు లైవ్లు నడుస్తూ ఉన్నాయి. ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఫెలోషిప్లో ఉన్న ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ లైవ్లో, కొంతమంది లైవ్లో సాక్ష్యాలు చెప్తా ఉంటారు, దాన్ని ఖండిస్తలేను. మందిరానికి వస్తే ఆ ఒక్క ఎక్స్పీరియన్స్ ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఈ కాలంలో యవనస్తులు వస్తలేరు. యవనస్తులు మీరు మందిరానికి రాకపోతే యూ విల్ బికమ్ అ ఫెయిలియర్, అ లెగసీ విల్ ఫెయిల్. నీ వచ్చే తరము, నీ వచ్చే తరము ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు అని అంటే, నీకు క్రీస్తు పట్ల తెలియదు. క్రీస్తు పట్ల ఎవరు చెప్తారు నీకు? సంఘము, పాస్టరు, వారు చెప్తారు. చాలా ముఖ్యము మన జీవితంలో. శిష్యరికంగా రావాలా, ఉండాలా సంఘంలో. ఈ శిష్యరికంగా కాకుండా నీకు మహిమను, ప్రతి ఒక్కరు దేవుని అభిషేకం కావాలి అని నేను చూస్తూ ఉన్నా. నేను చాలా సంఘాలకు వెళ్తాను, నేను సిఎస్ఐ పోతాను, వేరే వేరే సంఘాలు, అన్ని డినామినేషన్ సంఘాలకి వెళ్తూ ఉంటాను. అక్కడ ఒక కామన్ థీమ్ నేను చూస్తూ ఉన్నాను. ఎక్కడైతే తల పెట్టి చేయి పెడతారో అక్కుతా ఉంటారు అందరు. తప్పంటలేదు, అంటలేను. నేనేమంటున్నానంటే, పాస్టర్ గారిని దేవుడు అభిషేకించి ఆయన చెయ్యి పెడితే నీ తల, నీ శరీరం అంతా బంగారం అయిపోద్ది. నువ్వేడికి పోతున్నావు? మీ అంకుల్ ఆంటీ దగ్గర పోతున్నావు. అంకుల్ ఆంటీ అంటే తండ్రి, ఇక్కడ ఆత్మీయ తండ్రి, మనం ఏమో అంకుల్ ఆంటీ. వాళ్ళు తప్పేం లేదు, కానీ నీ జీవితాన్ని కంట్రోల్ చేసేది మీ తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు. అంకుల్ ఆంటీ మంచిదే కోరుకుంటారు, మంచిది కోరుకోరు అని కాదు, కానీ అవసరం వచ్చినప్పుడు మమ్మీ డాడీ మిగులుతారు, ఆత్మీయ తల్లి తండ్రే మిగులుతారు. ఆంటీ అంకుల్ వాళ్ళు దూరం ఏమో బిడ్డ నేను ప్రేయర్ చేస్తా అంటారు. కాబట్టి మీరు లైవ్ ఏం చేస్తారో కానీ సండే రోజు యూ హ్యావ్ టు కమ్. ఆ 1 గంట సరిపోదండి డిసైపుల్షిప్ కావాలంటే. వారానికి మీరు వస్తారు, అర్ధ గంట. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, కొంతమంది అయితే మనసులో తిరుగుతూ ఉంది ఎప్పుడు బంద్ చేస్తాడా అని. ఆ యొక్క యాటిట్యూడ్, ఆ ఒక్క స్వభావము కెనాట్ మేక్ యూ డిసైపుల్. నువ్వు డిసైపుల్ కాకుండా యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఆ మహిమను నువ్వు అనుభవించలేవు. ఆ మహిమను అనుభవించకపోతే యూ బికమ్ అ ఫెయిలియర్ ఇన్ లైఫ్. భూమి సృజించక ముందు నీ దేవుడు ఈ యొక్క టాస్క్ పంపించిండు.
ఎందుకు? స్వాధీనపరచు, నీకు తలాంతులు ఇచ్చినచ్చు అని భూమి మీద దానికోసం పంపించుడు. మెయిన్ రీజన్ టు ఫుల్ఫిల్ ఆయన యొక్క ప్రణాళికలను, నువ్వు ఉద్దేశాలను నెరవేర్చాలని పంపించిండు. యు ఆర్ ఫెయిలింగ్. ఈరోజు ఫెయిలియర్కి కారణాలు చెప్తాను. చెప్పాలా? కారణాలకు, ఫెయిలియర్ కారణాలు. నాన్న ఇది మర్చి, బిలో 30 అండ్ బిలో 120. ఓకేనా? దేవుడు మనకు 120 వాగ్దానం ఇచ్చింది కదా కదా. రెయిన్బో ఇచ్చిండు. ఇవాళ రేపు రెయిన్బో ఎవరు వాడుతుర్రు? సంఘం వాడతలేదు రెయిన్బో. ఎవరు వాడుతుర్రు తెలుసా? మీకు తెలుసు, రెయిన్బో సంఘంది. అది ఇప్పుడు మనకిచ్చిండు. మనం ఏం చేసినాము? ఎందుకులే వదిలేసేయండి, వాళ్ళు తీసుకురు కదా వదిలేసేయండి. వాళ్ళని ఏమని అంటే మనల్ని కొడతారా బాబు, వద్దురా బాబు అని. చూస్తున్నారా? ఆదామవ్వ ఇచ్చేసిర్రు అథారిటీ సాతాను గాడికి. సౌలు ఇచ్చేసిండు, సొలొమోను ఇచ్చేసిండు. చూస్తున్నారా? మనం కూడా ఇచ్చేస్తా ఉన్నాం. దేనికి ఇచ్చేస్తా ఉన్నాం? హిండ్రెన్సెస్. ఇది చెప్పి ముగిచేస్తాను నేను. మొట్టమొదటి మీరు శిష్యులుగా కాకుండా ఉన్న కారణం ఏం తెలుసా? చెప్పాలా వద్దా? నేను చెప్తాను. మీ పాస్టర్ గారు అంతా రిపేర్ చేస్తారు నేను వెళ్ళిపోయినాక. ఎందుకంటే నేను ఉండను కదా ఇక్కడ, నేను చెప్పిపోతాను. మీరు చర్చికి వచ్చినప్పుడు, అమ్మా ఎవరన్నా మీ ఫోన్ నాకు అన్లాక్ చేసి ఇస్తారా? ఒక ఫోన్ కావాలి, సెల్ ఫోన్, బిలో 30 years. నవ్వమని చెప్పలేదమ్మా, నువ్వు కాదమ్మా, నువ్వు కూర్చో. నాన్న ఆడికి క్యాష్ కూడా వేస్తే పట్టుకుంటాను. ఆ కాలంలో ఇగో ఇలాంటి యోషువ, కాలేబ్ ఇద్దరే ఉండే. 12 మెంబర్స్. 100%లో ఎంత పర్సెంట్? మామూలుగా 12%. 12% ఎక్కడ పోయినరు? వాళ్ళిద్దరు మాత్రమే ఆ గిరగిర 40 సంవత్సరాలు తిరిగిన వాళ్ళు తిరిగినరు, చచ్చిపోయారు వాళ్ళు. ఆ 40 సంవత్సరాలలో 20 లక్షల మంది మగవాళ్ళు అని అన్నది అక్కడ. వాళ్ళెవరు పోలేదంట. ఓన్లీ జాషువా, కాలేబు, వాళ్ళ నెక్స్ట్ తరం వాళ్ళ మాత్రము వాగ్దాన భూమికి వెళ్ళడం జరిగింది. వాగ్దాన భూమి ఆడనే ఉంది అమ్మ. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ బిలో 30. కాలేబు, యోషువ ఆల్సో వేర్ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్, క్లోజ్ టు యువర్ ఏజ్. అమ్మా, సిస్టర్స్, స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ Satan if you use it wrongly. సాతానుడు మీదికి వెళ్ళి కింద పడలే, నీ పాకెట్లో పడ్డాడు, నీ పర్సులో పడ్డాడు. 2020 తర్వాత, కోవిడ్ తర్వాత సాతాన్ గాడు ఎక్కడకుండా ఉండే, బట్ మన దగ్గర రాకపోతుండే. ఎక్కడికి వచ్చిండు? నీ పాకెట్లో, నీ పర్స్. దిస్ ఈస్ ద మెయిన్ హిండ్రెన్స్. హల్లెలూయా. సాతాన్ గాడికి ఎవరు కావాలా? దేవుడికి ఎవరు కావాలా? ఇక్కడ ఈ సౌండ్ వస్తుంది, నేను కాదండి, నేను రాసుకోలే నోట్స్, ఇదన్నీ చెప్పాలని. దేవుని స్వరము ఈరోజు ఈ క్రైస్ట్ చర్చ్ జగిత్యాల్లో, హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి మీ జీవితాలు మారాలా. నీ జీవితం మహిమ, గ్లోరీగా నువ్వు రోడ్ మీద వెళ్తే, మార్కెట్కి వెళ్తే, నువ్వు ఎక్కడ వెళ్తావో, కాలేజ్కి వెళ్తావా, స్కూల్కి వెళ్తావా, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తావా, చర్చ్కి వెళ్తావా, బైబిల్ స్టడీకి వెళ్తావా, నువ్వు ఎక్కడ వెళ్తావో గ్లోరీ నీలో నుండి బయలుదేరాలా. అది దట్ మై పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ యూ. అది ఉద్దేశం. దేవుడికి నువ్వు కావాలా? దేవుడు దిగిరా అంటే దిగిరాడు. ఆల్రెడీ వచ్చిండు దిగి, శిలువ మీద చచ్చిపోయి, అరే బాబు హియర్ గివ్, దిస్ ఇస్ మై అథారిటీ, టేక్ అన్నాడు.
ఇప్పుడు చదివినాం, సిస్టర్ చదివింది. నాకున్న అధికారం అంతా ఎవరికి ఇచ్చేసిందంట? శిష్యులకి. మళ్ళీ నువ్వు రా ప్రభువా రా ప్రభువా రా ప్రభువా అంటే, అరే నేను రానురా బాబు, నీకు ఇచ్చేసిన అధికారం నా దగ్గర లేదు, నీకు ఇచ్చేసిన, నేను పరలోకంలో ఉంటా, నా ఆత్మ నీలో ఉంది, నువ్వు దేవుని ఆలయము, నువ్వు గ్లోరీలో ఉండాలా. ఈ చర్చ్ డెడికేషన్ మాత్రమే కాదు, దేవుని తేజస్సు నీలో ఉంది. నాకు నువ్వు కావాలా, నాకు నువ్వు కావాలా. చిన్నపిల్లలు కావాలా నాకు అంటున్నాడు దేవుడు. ఆ కుమారుడు కావాలా అంటున్నాడు దేవుడు. వృద్ధులు 90, 80, 100 ఎన్ని సంవత్సరాలు ఉన్నారో, ఫ్రమ్ బర్త్ టు ద ఓల్డెస్ట్ పర్సన్, నేను కావాలా అంటున్నాడు. నాకు మీరు కావాలా అంటున్నాడు. సైతాన్ గారు ఏమంటున్నాడు తెలుసా? ఏహే, దేవుడు నిజంగా అట్లా చెప్పిండా? పాతదే అండి, వాడు పాత డైలాగ్స్ యూజ్ చేస్తాడు, వాడికి కొత్త డైలాగ్స్ లేవు. సాతాన్ గాడి దగ్గరికి 6000 సంవత్సరాల ముందు అవ్వకు చెప్పిన డైలాగే. నిజంగానా? దేవుడికి నువ్వు కావాలా? ఎక్కడ చెప్పిండు? అక్కడ ఆదికాండంలో అదే చెప్పిండు కదా. చెప్పిండా ఇది? దేవుడు చెప్పలేదా? ఇప్పుడు నువ్వే ఆలయం, నువ్వు నా సొత్తు అని అన్నాడు. సాతాన్ గడు ఏమంటుంది తెలుసా? నా దగ్గరికి వచ్చేసేయి, ఇదంతా ఇచ్చేస్తా, నీకు మొత్తం ఇచ్చేస్తా అంటుండు. సాతాన్ గాడికి కూడా నువ్వే కావాలా? ఎవరు కావాలా? యేసు ప్రభుకు నువ్వే కావాలా? సాతాన్ గాడికి కూడా నువ్వే కావాలా? ఇప్పుడు నిర్ణయించు, ఎవరి చేతిలో ఎవరు పావులుగా ఎవరు వాడుతున్నారు, ఎవరిని వాడుతున్నారు. ఈ యొక్క గ్యాజెట్, ఈ యొక్క టెక్నాలజీ దేవుడిచ్చిన టెక్నాలజీ. సమస్తము కొలోషియన్స్లా ఏమంటుంది? ప్రతిదీ కూడా ఆయనకు చెందిందే. కానీ ప్రతి ఒరిజినల్ కాడ ఒక డూప్లికేట్ ఉంటుంది. అది లాగానే ఉంటుంది, అది ఒరిజినల్ లాగానే ఉంటుంది. యూట్యూబ్లో లైవ్ వస్తుంది, అదే యూట్యూబ్లో డూప్లికేట్ కూడా వస్తుంది. ఇవాళ రేపు చాలామంది పాస్టర్స్ని వెంబడిస్తలేరు. ఇన్స్పిరేషనల్ స్పీకర్స్ అంట. పాస్టర్ గారు చెప్పేది వద్దు, ఆయన ఎవరో సూట్ బూట్ వేసుకొని వచ్చి ఇన్స్పిరేషన్ అనగానే ఎంత ఇన్స్పిరేషన్ వచ్చి ఏడ్చి 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 అంతే. ఏం కాదు, లైఫ్ చేంజ్ కాదు. లైఫ్ చేంజ్ కావాలనంటే ఈ దాని ద్వారానే, ఈ గ్రంథం ద్వారానే నీ యొక్క జీవము, లైఫ్ చేంజ్ అయి. సాతానుగాడు నిన్ను ఈ యూట్యూబ్స్ ఇవన్నీ తప్పంటలేదు. దేవుడు సృష్టించిన యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఎన్నెన్ని చాట్లు ఉన్నాయో అన్నీ, బేల్పూరి గీల్పూరి అవి కాదు కానీ చాట్స్, ఆల్ చాట్స్, సోషల్ మీడియా చాట్స్, దేవుడు ఇచ్చిన జ్ఞానం ద్వారా అది రావడం, మన క్రైస్తవుల ద్వారా అది రావడం జరిగింది. సాతాన్ గాడు నీకు ఆఫర్ ఇస్తా ఉన్నాడు. చర్చిలో వచ్చి కూర్చోమనంటే ధూలుతా ఉంటారు, ఇట్లా ధూలుడే ధూలుడు. అదే నువ్వు స్నాప్చాట్ పెట్టు, బెడ్ మీద అంటుకొని కొట్టి 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 రాత్రి 2 అవుతుంది, నిద్ర కునుకడు. చూస్తున్నారా ఎంత మంచి నవ్వులు వస్తున్నాయి? అర్థమైంది అందరికీ. దేవుని మహిమ ఎక్కడికి వస్తుందండి? నువ్వు కునుకకుంటే, నిద్రపోకుంటే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నిద్రపోతే కదా నేను నీతో మాట్లాడతా. దేవుడు కళల ద్వారా మాట్లాడుతా అంటున్నాడు ఆమోస్ గ్రంథంలో. కళ ద్వారా నేను నీకు చెప్తాను, పండుకో అంటున్నాడు. సాతాన్ గాడు అంటున్నాడు, ఆహా ఇన్స్టా కొత్తది వచ్చింది, కొట్టు నవ్వేస్తాం. దాని తర్వాత ఇంకోటి టైం చూస్తే 1:30 2 అయిపోయింది. చూస్తున్నారా తేజస్ ఎక్కడికి వెళ్ళొస్తుంది? సాతాన్ గాడికి నీవే. వాడు ఫోకస్, డిస్ట్రాక్షన్, యంగ్ పీపుల్, ద డెవిల్ వాంట్స్ యూ. యూ హ్యావ్ ద పవర్ టు చేంజ్ ద వరల్డ్. నీలో దేశాన్ని మార్చే, నెబుకద్నెజర్ మార్చే శక్తి నువ్వు, డానియేలు, నువ్వు ఎస్తేరు, నీలో ఉంది.
నువ్వేం చేస్తున్నావు? వాడు సాయతాన్ గాడిది తీసుకొని నీ జీవితాన్ని మార్చేసి వాని చేతిలో అప్పచెప్పేస్తా ఉన్నావు. దిస్ ఈస్ ద ఫస్ట్ హిండ్రెన్స్, ఈజ్ ద బిగ్గెస్ట్ హిండ్రెన్స్ ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. రెండవది, ఆ గ్యాజెట్ ద్వారా శరీర కార్యాలు. గలేషియన్స్ 5:21-22 చదవకండి, మీరు చూసుకోండి, అవి మీకు అందరు తెలుసు. పాత నిబంధనలో శాపాలు ఉండే, కొత్త నిబంధనలో యేసుప్రభు శాపాలు తీసేసిండు. శాపాలు లేవు, ఆయన తీసేసిండు. మనం కావాలని మనం కొనుక్కుంటున్నాం ఇన్స్టాల్ చూసుకుంటా, అది ఒక డిఫరెంట్. కొత్త నిబంధనలో మన శాపాలు ఎట్లా తెచ్చుకుంటున్నాం తెలుసా? ఇన్స్టా ద్వారా కామము, లస్ట్. ఇన్స్టా ద్వారా ఇన్స్టా ద్వారా యాంగర్, ఇన్స్టా ద్వారా మర్డర్స్, అడల్టరీ, డ్రంకన్నెస్, తాగుబోతుతనము. సార్ యేసు ప్రభు తాగిండు కదా సార్, వైన్ చేసిండు కదా సార్ అంటారా? ఆ సాతాను యొక్క అబద్ధం అది, నేను ఆడికి పోనులే. కానీ యేసు ప్రభు దానికోసం చేయలే. చాలా మంది తాగుబోతోళ్ళు ఆ ఒక్క వచనము, తిమోతి వచనం పట్టుకుంటారు. నీ కడుపులో రోగం ఉందా? తాగుతున్నావు, మరి తాగు. తిమోతికి వచ్చిన రోగం వస్తుంది, తిమోతికి మంచిగా అయింది, నీకైతే నువ్వు 6 ఫీట్లోకి వెళ్ళిపోతావు. డ్రంకన్నెస్, ఆ వచనాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శరీర కార్యాలు ఈ ఒక్క మీ పాకెట్లో, పర్సులో ఉన్న ద్వారా మనం ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఈ దీంట్లో దేవుని మర్మాలు చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. శిష్యులుగా కావాలని నేర్చుకోవడానికి ఆ మర్మాలు ఉన్నాయి. మనం ఏం చేస్తా ఉన్నాము? నో. దేవుడు నాకు దర్శనం ఇచ్చిండు. దానియేలుకు దేవుడు పిలవలే, బాబు రా, నువ్వు వీళ్ళని అందరిని తీసుకొని ఇజ్రాయెల్కి పోవాలా, బానిసత్వం అయిపోయింది అని దేవుడు పిలవలే. దస్ సేస్ ద లార్డ్ అని. దానియేలు గ్రంథం చదువుతా ఉన్నాడు. గ్రంథం చదివి అరే 70 సంవత్సరాలు అయిపోయిందా? 70 సంవత్సరాలు అయిపోతే మనం ఇక్కడ కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? మనం వెళ్ళిపోవాలి కదా, దేవుడు వాగ్దానం ఇచ్చింది కదా మనకు, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాము అని సొంతగా ఓన్ విజన్, హీ హాజ్ అక్వైర్డ్ దట్ విజన్. తెలియకపోతే చదవండి. ఆ విజన్ని దేవుడిచ్చిన, మా పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానము మనోళ్ళెవ్వరు కూడా దాన్ని పట్టించుకోలే. నేను పట్టించుకుంటా అని చెప్పేసి దెర్ ఆర్ డానియల్స్ హియర్, ఎస్తర్స్ హియర్. అదే ఒక దర్శనం దేవుడు నాకు ఇచ్చిండు. ఏం దర్శనం అంటే, దేవుడు నాకు వచ్చి మిఖాయేల్ ఏంజిల్తోని, గబ్రియల్ దేవదూతతో మాట్లాడలే. నేను వాక్యం చదువుతా ఉంటే దేవుడు నాకు ఈ దర్శనాన్ని ఇచ్చిండు. యోవేలు 2:28, అపోస్తుల కార్యాలు 2:17. దాంట్లో ఏమంటుందంటే, అంత్య దినములలో నేను మనుషులందరి మీద. ఎంతమంది మనుషులు ఉన్నారండి అండి? మనుషులు, అయ్యో పాస్టర్ గారు ఎవరు లేరు ఇక్కడ, మనుషులు ఎవరు లేరు చేతులు. మనుషులు ఉన్నవారు పండుకున్నారా? డిస్టర్బ్ చేయకండి పక్కలని, గురికాలు కొట్టి. ఓకే, అంత్య దినములలో నేను మనుషులందరి మీద, మీ అందరి మీద అండి గ్లోరీ కుమ్మరిస్తాడంట. మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను. ఎవరు? మీ కుమారులు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనము, నీ పిల్లలు, నీ కుమారులు అనాథాశ్రమంలో, నా అనాథాశ్రమంలో చిన్న పిల్లలు ఉన్నారు. ప్రభువా, అవునా? అంత్య దినములు వచ్చేసినాయి కదా, అన్ని చెప్పినా నెరవేరుతున్నాయి కదా. నా కుమారులు, నా కుమార్తెలు అంత్య దినములలో ప్రవర్తిస్తారా? కలలుగా అంటారా? ఇవన్నీ అయితాయా మనుషుల మీద, అందరి మీద? ప్రభువా, నాకు ఆ దర్శనం కావాలి ప్రభు, నాకు ఇవ్వు ప్రభువా అని దేవుడు దర్శనం ఇచ్చిన దర్శనాన్ని రికార్డ్ చేస్తూ నేను ఈరోజు ఆ దర్శనాన్ని పట్టుకొని దానియేలు లెక్క ఈరోజు దేవుడు నా ద్వారా నెరవేరుస్తా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు దర్శనాలు చూస్తూ ఉన్నారు, ప్రవచనాలు చేస్తూ ఉన్నారు. నేను ఒక డినామినేషన్ అంటలేనండి, నేనే షాక్ అయిపోతాను. దేవుడు ఆ ఒక్క అభిషేకాన్ని మనలో ప్రతి ఒక్కరి మీద, దేవుడు అంత్య దినములలో నువ్వు పెంటికోస్తలా, నువ్వు కరిస్మాటికా, నువ్వు హెబ్రోనా, నువ్వు సిఎస్ఐయా, నువ్వు మెథడిస్టా చూడడండి. నువ్వు మనిషివా? నన్ను నువ్వు స్వీకరిస్తున్నావా?
నువ్వు నాతో ప్రార్థనలో ఉన్నావా, వాక్యంలో ఉన్నావా, ఆరాధనలో ఉన్నావా, యు ఆర్ ద రైట్ క్యాండిడేట్ అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇది దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ సంఘం మల్టిప్లై కావాలి అనంటే నువ్వు గ్లోరీగా మారాలా, నువ్వు అభిషేకంగా మారాలా. అంత్య దినములు అంటే వచ్చేసినాయి, అంత్య దినములలోనే ఉన్నాము. మనము చనిపోక ముందు, మన తరం ఫినిష్ కాకముందు యేసయ్య వచ్చే సూచనలు కనిపిస్తా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నాకెవరైతే ఐఎమ్ దేర్ జీసస్ యూజ్ మీ అని అంటే వారిని ఈ అంత్య దినములలో యూజ్ చేయనికి దేవుడు రెడీగా ఉన్నాడు. నీ ఆలయాన్ని సొత్తుగా మార్చి కొని నిన్ను, నీ మీద అభిషేకం ఇచ్చి నీకు దర్శనాలు, ప్రవచనాలు, కళలు అన్నీ నీకు ఇచ్చి దేవుడు నడిపిస్తా అంటాడండి. ఎవరెవరైతే నేను దేవుని గ్లోరీగా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలా, మన జీవితము ఒక బొంత పురుగులాగా ఉండొచ్చు. మంచి భాషలో చెప్పాలంటే గొంగడి పురుగు, గొంగడి పురుగు, బొంత పురుగు ఒకటే. దాన్ని దేవుడు గ్లోరీతో నింపి ఒక చీతకు ఒక చిలక లెక్క, ఒక బటర్ఫ్లై లెక్క చేయాలని రోమన్స్ 1:12-1-2 కోరుకుంటున్నాడు దేవుడు. ఎవరైతే నీ జీవితం బొంత పురుగులాగా చాలా దరిద్రంగా ఘోరంగా నా దగ్గరకు వస్తలేరు, నన్ను అందరూ డిస్కరేజ్ చేస్తున్నారు, నేనంటే చిరాకు చేస్తున్నారు, నా జీవితం అంతా డిస్ట్రాయ్ అయిపోయింది, నాది భయంకరంగా ఉంది జీవితం అన్నవారికి ఈరోజు దేవుడు గ్లోరీ నింపి నిన్ను డిఫరెంట్ క్రీచర్గా చేసి ఒక చీతకు ఒక చిలుక లెక్క అందరూ నిన్ను కోరుకునేలాగా నీ ఆఫీస్లో, నీ కాలేజ్లో, నీ బిజినెస్లో, నువ్వు ఎక్కడెక్కడైతే పోతున్నావో అక్కడంతా నిన్ను కోరుకునే అటువంటి పవర్ఫుల్ వెపన్గా నిన్ను చేస్తా అంటున్నాడండి. ఎవరెవరైతే అలా కావాలో కళ్ళు మూసుకొని నిలబడి ప్రభువా ఐఎమ్ హియర్ అని చెప్పి చేతి లేపి దేవునికి ప్రార్థన చేసి అడగండి. ప్రభువా ఐ వాంట్ టు బి ట్రాన్స్ఫార్మ్ లైక్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, ఇన్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ అనే అలాంటి వాళ్ళు నీ జీవితాన్ని, నీ కథను మార్చేస్తా అంటుడు. నువ్వు మార్చలేవు నీ కథ, నువ్వు ఓన్లీ డిస్ట్రాయ్ చేయగలుగుతావు నీ జీవితాన్ని. దేవుడు అంటున్నాడు నాతో సాధ్యం, యు గివ్ మీ యువర్ లైఫ్. ఎవరెవరైతే అది చెప్పాలా, చేయాలా మీ జీవితంలో, ఈ రోజు నుంచి మీ జీవితాలు మారాలి అంటే లేచి నిలబడండి. లేచి నిలబడి ప్రభువా ఐఎమ్ ద వన్, ద క్యాండిడేట్ యువర్ లుకింగ్ ఫర్. ప్రభా నేను, నా కొరకు ప్రభా నువ్వు చూస్తున్నావు కదా, నేను ఐఎమ్ హియర్ ప్రభా, నన్ను యూజ్ మీ లార్డ్ అని చెప్పండి. నీ కథ మొత్తము నువ్వు అనుకుంటున్నావు కాదని దేవుడు అంటున్నాడు, ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్, ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్, ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఎస్, చేయగలవు, అది మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు, అది మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా నీకే సాధ్యము, యేసయ్యా నీకే సాధ్యము. నీ ఆజ్ఞలే ఏవైనా జరుగునా, శత్రువుకు సాధ్యమా, ఏదైనా జరుగునా శత్రువుకు సాధ్యమా, అంతే చాలును. అపవాది తలచిన కీడులను నా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ తోడును, ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, మొత్తం మార్చగలవు, ఈ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. తండ్రి ఈ
చేతులను చూడండి ప్రభా, నిలబడ్డ వారు ప్రతి ఒక్కరు ప్రభా, పిల్లలు, వృద్ధులు, యవనస్తులు, ప్రతి ఒక్కరు ప్రభా, ప్రభా నా జీవితాన్ని తీసుకొని ఏమైనా చెయ్యి ప్రభా, నా జీవితం ఘోరంగా ఉంది ప్రభా, నా జీవితాన్ని మార్చండి ప్రభా, ఒక గ్లోరీలో ట్రాన్స్ఫార్మ్ చేయండి ప్రభా అని ప్రతి ఒక్కరు ప్రభా చేతులు లేపి నిలబడి ప్రభా, చిన్న చిన్న పిల్లలు ప్రభా నీ అభిషేకాన్ని కుమ్మరించి ప్రభా మమ్మల్ని సిద్ధపాటు చేసి ఈ మందిరం ప్రభా ఎలా అయితే ఉందో ఒక 1000 రెట్లుగా ప్రభా ఈ మందిరాన్ని, ఈ జగిత్యాల్ని మార్చే శక్తి వీరిలో నింపి ప్రభా దీవించి ఆశీర్వదించి కావలసిన ప్రతి ఒక్క అవసరాలను తీర్చి ప్రభా ఈ సంఘాన్ని, ఈ యొక్క ప్రజలను దీవించి ఆశీర్వదించి ఎవరెవరైతే వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చిరో ప్రభా ఆ ప్రదేశాలన్నీ మారిపోయే లెక్క ప్రభా వీరిని అందరినీ వాడుకోమని యేసు నామంలో పునరుద్ధానమైన శక్తి ద్వారా, యేసు యొక్క ఆత్మ ఫలాల ద్వారా వీరి జీవితాలను మార్చమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. కూర్చోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.